వినాయక చవితి రోజున August 27 రిలీజ్ అవుతుంది. సో ఇది ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ. సో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళి ఒక 2 hours ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది డెఫినెట్ గా. అండ్ ఈ సినిమాకి సంతోష్, గౌతమ్ అండ్ రాకేష్ ప్రొడ్యూసర్స్. అండ్ అలాగే శ్రీదేవి గారు వీసి చేస్తున్నారు. అలాగే నరేష్ గారు, రూపలక్ష్మి గారు, అజయ్, సత్య, అభినవ్ గోముఖం, ఇలా ఎంతో అందరికి బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు. అండ్ డెఫినెట్ గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంటాను. సో డెఫినెట్ గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక కొత్తదనం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అందరు హ్యాపీగా పండుగ రోజు పూజలు చేసుకొని థియేటర్కి వెళ్ళి సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు అందరు చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏం లేదండి, ఆడియన్స్ ఎంత టైం ఉంటుందో అంతే టైం తీసుకుంటాను. 2 hours నరేషన్ లో నచ్చితే సినిమా చేస్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, విజువల్ గా కానీ ఆడియో పరంగా, సినిమా క్వాలిటీ పరంగా అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ సినిమా కూడా కొత్త డైరెక్టర్ అండి, వెంకటేష్ అనే అబ్బాయి. అతను ఇక్కడే పక్కన మిత్తిపాడు అబ్బాయి. సో తను ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి, తను యూఎస్ లో మాస్టర్స్ చేశాక ఆల్మోస్ట్ 5 years నుంచి నా దగ్గరే ఉన్నారు. సో తన ఫస్ట్ ఫిలిం, డెఫినెట్ గా ఫస్ట్ సినిమాకి చాలా బాగా తీసాడు. అండ్ డెఫినెట్ గా మీరు అందరు చూసిన తర్వాత ఇంకా మీకు అర్థం. నెక్స్ట్ ఇంకో స్క్రిప్ట్స్ అన్ని ఫైనలైజ్ అయ్యాయండి, ఇంకా ఏది ఇంకా అనౌన్స్ చేయలేదు. సో త్వరలో ఈ సినిమా అండ్ ఫ్యామిలీ అండ్ లవ్ అండ్ మంచి రొమాంటిక్ కామెడీ కరెక్ట్ గా చెప్పాలి. ఏం లేదండి, బేసిక్ గా టైటిల్ ఒకటే సిమిలర్ టైటిల్. బట్ డెఫినెట్ గా ఆ సినిమా మంచి పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా కూడా మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. నాకు అన్ని నచ్చుతాయండి, అందుకేం చేస్తున్నాను. ఈ కథ ఇప్పుడు బేసిక్ గా ఎగ్జైట్ చేయాలి కదండి మనం, అలా ఎగ్జైట్ చేసింది ఈ కథ. సో ఏ కథ అయినా ఎగ్జైట్ చేస్తే తప్పకుండా చేస్తాను. లేదండి, ఇది ప్రాపర్ అంటే సుందరకాండకి మనం ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకుంటే ఒక అందమైన కథ అండి. సో అక్కడ వరకే అండి, దీనికి మైథాలజీకి ఏం సంబంధం లేదు. డెఫినెట్ గా హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు అండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది రాజమండ్రి ఇవాళ వచ్చిన దానికి. సుందరకాండ 27th of August వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో. యాజ్ అ టీమ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక మంచి ఎంటర్టైనర్, ఒక మంచి రామ్ కామ్ కామెడీ, ఫ్యామిలీస్ తో పాటు పోయి ఎంజాయ్ చేయొచ్చు అని ఒక సినిమా తీసామని నమ్మకం ఉంది. డెఫినెట్ గా ఆడియన్స్ కి చూసి నచ్చాలి. పాజిటివ్ గానే ఉన్నాం, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫెస్టివల్ రోజు సినిమా రిలీజ్ అవుతుందంటేనే చాలా సంతోషమైన ఒక విషయం. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది, టైటిల్ లోనే ఒక పాజిటివ్ వైబ్ ఉంది. సో దాంతో వీఆర్ వెయిటింగ్ ఫర్ పాజిటివ్ రిజల్ట్స్ ఆల్సో. సో మీరందరూ ఇవాళ వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ తప్పకుండా మా సినిమాని చూసి మీరందరూ ఆదరించాలి. నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిల్మ్ వస్తుంది సుందరకాండ. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, మళ్ళీ స్క్రీన్ లో నన్ను చూడాలి. ఇప్పటి నుంచి గ్యాప్ లేకుండా చాలా సినిమాలు చేయాలని ఉంది. ఐఎమ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్. మా టీమ్ కి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ మై కో యాక్టర్స్ రోహిత్ గారు, వీసీ, అండ్ దెన్ చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, నరేష్ గారు, వాసుకి గారు, సునైనా గారు, సత్య గారు, అభినవ్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. అందరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు ఈ సినిమాలో. ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ దెమ్. అండ్ మా డైరెక్టర్ వెంకటేష్ గారు, అండ్ ఫస్ట్ ఫిలిం, బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్, ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన నరేషన్ లో మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను. సో దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇప్పటివరకు సినిమా ఎంత బాగా తీశారు, రిలీజ్ కి కూడా అంత మంచిగా సినిమాని ఆడియన్స్ కి దగ్గర తీసుకెళ్తున్నారు, మంచి రీచ్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. అండ్
ఇంకా కొన్ని రోజులే ఉంది సినిమా రిలీజ్ కి. సో అందరూ వెయిటింగ్. తప్పకుండా మీ అందరికి ట్రైలర్ నచ్చుంటుంది అని అనుకుంటున్నాము. అండ్ సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ చాలా మంచి సాంగ్. లియాన్ జేమ్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్. చాలా న్యాచురల్ గా, చాలా ఇయర్స్ కి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ప్రతి సాంగ్, సిచ్యువేషనల్ సాంగ్స్. సో వీ రియలీ ఎంజాయ్డ్ డూయింగ్ ద సాంగ్స్ ఆల్సో. అండ్ మా సినిమాటోగ్రాఫర్ ప్రదీష్ గారు, మీరు పోస్టర్స్ చూసినా గానీ ట్రైలర్ చూసినా తెలుస్తుంది, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఐస్ కి చూడడానికి. సో అంత మంచిగా డిఓపి గారు చేశారు. సో ఐ థ్యాంక్ హెమ్ ఆల్సో. ఎంటైర్ టీమ్ ఆఫ్ సుందరకాండకి థ్యాంక్ యూ. సో డెఫినెట్ గా మీరు అందరూ సినిమా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని లేదండి. ఒక మంచి క్యారెక్టర్ ప్రతి యాక్టర్ కి ఈ సినిమాలో మంచి రోల్ ఉంటుంది. సో ఆ విధంగా చూస్తే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. అండి అట్లా గ్యాప్ వచ్చిందండి, తీసుకోలేదు. అలా అది అలానే జరిగింది. బట్ ప్లాన్ చేసి ఏం చేయలేదు. మళ్ళీ రీ ఎంట్రీ అంటున్నారు అందరూ, బట్ అది కూడా ప్లాన్ చేసి చేయలేదు, అలానే జరిగింది. సో బాగా నాకు ఒక మంచి పాజిటివ్ గానే ఉండాలని అనుకుంటున్నానండి. అలాంటిది కాదండి. బట్ యాక్చువల్ గా పెళ్ళైంది, తర్వాత పాప పుట్టారు. సో దాని తర్వాత ఆబ్వియస్లీ ఆ గ్యాప్ కూడా వచ్చింది కదండి. సో ఇట్ వాజ్ జస్ట్ అ న్యాచురల్ థింగ్. ప్లాన్ చేసి అయితే ఏ రీజన్ కోసం కాదు. ఒకటి నాగశౌర్య గారితో ఒకటి చేస్తున్నానండి, మిగతా అని తర్వాత అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ. అవునండి, చాలా గ్యాప్ తర్వాత. కానీ ఆ గ్యాప్ నాకు అలా అనిపించలేదు. బికాజ్ టెలివిజన్ లో జడ్జింగ్ అవన్నీ డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా చేశాను. సో నాకు పర్సనల్ గా ఎక్కువ గ్యాప్ వచ్చిందని అనిపించలేదు. బట్ వెరీ హ్యాపీ అండి, మళ్ళీ ఫిల్మ్ స్క్రీన్ లో సుందరకాండ నుంచి వస్తున్నాను అనేది చాలా హ్యాపీ. Namaskaram. Thank you so much everyone for coming here. I am Veerti Vaghani and this is my first few films of in doing first few films in Telugu industry. Right now I feel very grateful. I'm really happy that I'm coming up with Sundarakanda and this film is very close to my heart and especially all of us have put in a lot of effort. Like it was an honor to be working with Rohit Nara sir and Sri Devi ma'am and especially Venki. He has definitely made me so good at my own job like acting and I'm just very grateful for to him for making me Ira and choosing me and believing in me. So yeah, thank you so much Venki and Santosh Anna. Thank you so much for making me feel comfortable the whole time. So this film is coming out on 27th of August. I'm really hoping that you guys will go out and watch our film and we are waiting for your response. Thank you. నమస్కారం అండి. సో సుందరకాండ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేను వైజాగ్ లో ప్రమోషన్స్ చేసుకొని ఇవాళ రాజమండ్రి వచ్చాము టీం అందరం. సో నారా రవిత్ గారు, శ్రీదేవి గారు అండ్ వీక్లీ. సో మేము అందరం సుందరకాండ మూవీ ప్రమోషన్స్ లో రాజమండ్రికి వచ్చాం. అండ్ మా మూవీ ఆగస్ట్ 27th వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తున్నామండి. సో మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, చాలా మంచి కామెడీ ఎంటర్టైనర్ గా కూడా చెప్పొచ్చు. సో చాలా బాగా వచ్చింది అండ్ చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ మూవీలో నటించడం జరిగింది. నరేష్ గారు, వాసుదేవ్ గారు, అలాగే సత్య, అభినవ్ అండ్ కెమెరామ్యాన్ వచ్చేసి ప్రవీష్. తను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాక్స్ ఇలా చాలా మంచి సినిమా చేస్తున్నారు. అండ్ మ్యూజిక్ వచ్చేసి లియాన్ జేమ్స్ ఇచ్చారండి. సో నేను కూడా ఒక సాంగ్ రిలీజ్ చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు దాకా ట్రైలర్ అండ్ మూవీ రిలేటెడ్ ఏవైతే వచ్చాయో అవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాగే మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించి మా మూవీని తప్పకుండా ఆగస్ట్ 25వ తారీఖున థియేటర్స్ లో చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సంతోష్ అండి. ఈ మూవీకి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నాను. సుందరకాండ అంటే ఒక అందమైన కథ, డైరెక్ట్ ట్రాన్స్లేషన్. అందుకని ఈ కథకి కరెక్ట్ ఉంటుందని తీసుకెళ్ళాను.